వైద్య ప్రపంచం సర్జరీల గురించి ఆలోచించిన రోజుల్లో ఈ మహానుభావుడు ఎక్కడో కాశీలో కూర్చొని మానవ శరీర నిర్మాణం ఎలా పనిచేస్తుందో ఎలా తెలుసుకోగలిగాడు. సర్జరీస్కి రిలేటెడ్ అయిన వందల పరికరాలను అప్పట్లోనే కనిపెట్టి వేలాది మంది ప్రాణాలను ఎలా కాపాడగలిగాడు. ఇప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పుకునే మోడర్న్ సైన్స్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సక్సెస్ఫుల్ గా ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఈ వ్యక్తి ఇంకా ఏమేం చేసుంటాడో తెలుసుకోవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? అప్పట్లో ఆయన ఉపయోగించిన పద్ధతులు ఏంటి, ఆయన వీటిని ఎలా కనుగొన్నాడు అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. డ్యామ్ షూర్ గా చెప్తున్నా, ఈ వీడియోలో మీకు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయాన్ని, అలాగే మీరు గర్వించదగ్గ విషయాన్ని తెలుసుకుంటున్నాం అనే ఫీల్ మాత్రం మీకు పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సుమారు 2600 సంవత్సరాల క్రితం ఇప్పటికీ పుణ్యభూమిగా పిలుచుకునే కాశీలో వైద్య ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చబోతున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ఆయనే సుశ్రుతుడు. సుశ్రుతుడు ఇలాంటి వైద్యాన్ని చేయడానికి దేనిని ఇన్స్పైర్ అయ్యాడు? శస్త్రచికిత్స యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి ఆయనని ఏం ప్రోత్సహించింది? ప్రజెంట్ ఉన్న మోడర్న్ డాక్టర్స్ డెడ్ బాడీస్ ని కట్ చేసి ఆ డెడ్ బాడీస్ పై ప్రాక్టీస్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ వేల సంవత్సరాల క్రితం కూడా సుశ్రుతుడు డెడ్ బాడీస్ ని కట్ చేసి వాటిపై అనాలిసిస్ చేసేవాడు. ఆయన డెడ్ బాడీస్ ని నీటిలో ఉంచి వాటిని కుళ్ళిపోయేలా చేసి కాలక్రమేణా మానవ శరీర నిర్మాణాన్ని పొరలు పొరలుగా విడదీసి వాటిపై అధ్యయనం చేసేవాడు. అవసరాలకు తగ్గట్టుగా పక్షుల ముక్కులు మరియు జంతువుల దవడలు ఆకృతుల నిర్మాణాన్ని బేస్ చేసుకొని 121 శస్త్రచికిత్స పరికరాల్ని ఆయన అప్పట్లోనే కనిపెట్టాడు. ఈ పరికరాలు ఎంత ఖచ్చితంగా ఉండేవంటే అవి ఒకే వెంట్రుకని కూడా విడదీయగలవు. ఆయన శస్త్రచికిత్సా విధానాన్ని 3 దశలుగా విభజించాడు. నెంబర్ 1 ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్, నెంబర్ 2 ఆపరేషన్ మరియు నెంబర్ 3 పోస్ట్ ఆపరేటివ్ కేర్. ఇందులో రోగిని, పరికరాలను మరియు శస్త్రచికిత్స రూమ్ ని రెడీ చేయడం కూడా ఉంది. రోగులకు ఫాస్టింగ్ ఉండాలని లేదా లైట్ ఫుడ్ తీసుకోవాలని కూడా అప్పట్లోనే సూచించేవారు. పెయిన్ రిలీఫ్ మరియు మత్తు కోసం ఆల్కహాల్ ని కూడా యూజ్ చేసేవాడు. సుశ్రుతుడు యాంటీసెప్టిక్ మరియు స్టెరైల్ విధానాన్ని కూడా ఉపయోగించాడు. ఆయన 14 రకాల బ్యాండేజ్లను కూడా వివరించాడు. అలాగే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి గాయాన్ని శుభ్రం చేయాల్సిన ఇంపార్టెన్స్ ని కూడా అప్పట్లోనే క్లియర్ గా రాశాడు. అలాంటిది మన దౌర్భాగ్యం ఏంటంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఎలా కూర్చోవాలో, ఎలా తినాలో, చివరికి ఎలా శ్వాస పీల్చుకోవాలో కూడా నేర్చుకుంటున్న కల్చర్కి దిగజారిపోయాం. ఈ రోజు మనం ఎక్కడున్నామో చూడండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి 5 భారతీయ మహిళల్లో ఒకరు PCODతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 1.78 లక్షల కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది. యంగ్స్టర్స్, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. రామాయణంలో మీకు శూర్పణఖ కథ గుర్తుంది కదా? లక్ష్మణుడు ఆమె ముక్కుని కోసినప్పుడు రావణుడు ఒక సర్జన్ తో ఆమె ముక్కుని తిరిగి నిర్మిస్తాడు. మనం దీనంతా ఒక జస్ట్ పురాణంగా కొట్టిపడేస్తాం. కానీ సుశ్రుతుడు ఈ టెక్నిక్ ని ప్లాస్టిక్ సర్జరీగా ఒక మెథడ్ ని వివరించాడు. బట్ ఒకే ఒక చేంజ్ ఏంటంటే ఇప్పుడున్న సైన్స్ లాగా ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ ని అప్పట్లో సుశ్రుతుడు యూజ్ చేయలేదు. దానికి బదులుగా చెంప, ఉదరం, నుదురు మరియు తొడల నుంచి సజీవ మాంసాన్ని ఉపయోగించేవాడు. పక్కనున్న చర్మాన్ని ఉపయోగించి ముక్కు మరియు చెవి లోబును ఎలా రిపేర్ చేయాలో ఆయన స్పష్టంగా వివరించారు. 1974లో ఇంగ్లాండ్లో ఒక బ్రిటిష్ సర్జన్ కారీ లియోన్ లూకాస్ గురించి రెనోప్లాస్టీపై ఆర్టికల్ రిలీజ్ అయింది. ఈ పద్ధతి అప్పటికే భారతదేశంలో ప్రసిద్ధి చెందిందని బ్రిటిష్ వారికి తెలియదని కూడా ఆయన పేర్కొన్నారు. 1792లో ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు నియమించిన ఒక బుల్ డ్రైవర్ కు ఒక దాడిలో ముక్కు తెగిపోయింది. ఈ సంఘటన జరిగిన 1 సంవత్సరం తర్వాత ఒక కుమ్మరతని నుండి చర్మాన్ని ఉపయోగించి అతని ముక్కుని తిరిగి అతికిస్తారు. ఇదంతా బ్రిటిష్ వారు వాళ్ళ డైరీస్ లో రికార్డ్ చేశారు. కానీ మనలో చాలా మంది బ్రిటిష్ వారు మనకు విద్యను నేర్పించారు అని చెప్తుంటాం. విద్య అంటే డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో ఉండటం కాదు, దాని తగ్గట్టుగా స్కిల్స్ ఉండటం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనలో దీనిపై చాలా మంది నైపుణ్యం కలిగిన వాళ్ళే ఉన్నారని నేను భావిస్తాను. ప్లాస్టిక్ సర్జరీ, ముఖ్యంగా రేనోప్లాస్టీపై భారతదేశంలో లాంగ్ హిస్టరీ ఉంది. దీనికి సంబంధించిన మెథడ్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. ఈవెన్ ఐ కాంటాక్ట్ ట్రీట్మెంట్ కూడా సుశ్రుత చేసేవారు. అలాగే ఎలా చేయాలో కూడా క్లియర్ కట్ గా దీన్ని వివరించారు. సుశ్రుతుడు ప్రేగులలో అడ్డుపడటం వంటి డిసీజ్ ఉన్న సందర్భాలలో ప్రేగుల 2 చివరలను బ్లాక్ చీమలను ఉపయోగించి గట్టిగా పట్టుకునేలా చేసేవారు. అప్పుడు చీమల శరీరాలను వాటి తలల గట్టిగా అత్తుకొని ఉన్న వాటిని కత్తిరించి ప్రేగులను మెల్లగా తిరిగి ఉంచి కుట్టేవారు. ఇది మనకు చాలా విచిత్రంగా అనిపించిన అప్పట్లో ఇది ఒక ఎఫెక్టివ్ మెథడ్. చీమలను మాత్రమే కాదు, సర్జరీ సాధ్యం కాని చాలా రోగాలకు జలగల్ని ప్రత్యక్షంగా యూజ్ చేసేవాడు. సుశ్రుతుని ప్రకారం 12 రకాల జలగలు ఉన్నాయి. ఏ రకమైన జలగలను ఏ విధంగా ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో ఆయన క్లియర్ గా రాశారు.
ఇలాంటి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 12 రకాల జలగలలో కేవలం 6 మాత్రమే యూజ్ చేయాలని ఆయన సిఫార్సు చేశారు. ఎంత రీసెర్చ్ చేసి ఉంటే ఆయన ఇంత క్లియర్గా రాస్తారు. అలాగే జలగల్ని ఎలా పట్టుకోవాలో, వాటిని ఎక్కడ ఉంచాలో, వాటికి ఎలా ఆహారం ఇవ్వాలో కూడా ఆయన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యుఎస్లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని వైద్య పరిస్థితులకు వైద్య పరికరంగా జలగలను ఉపయోగించడాన్ని సమర్థించింది. జర్మనీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక మోకాలి నొప్పితో బాధపడుతున్న రోగులకు జలగ చికిత్స ప్రయోజకరంగా ఉంటుందని కనుగొనబడింది. సుశ్రుతుడు తన జ్ఞానాన్ని సుశ్రుత సంహిత అనే సంస్కృత గ్రంథంలో వివరంగా నమోదు చేశారు. అలాగే ఇది ఆయుర్వేదంలో ఉన్న 3 పిల్లర్స్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే కాదు, ఆయన బ్రెయిన్ సర్జరీ, కిడ్నీలో రాళ్ళని తొలగించడం, ఇలా చెప్పుకుంటూ పోతే లీస్ట్ చాలానే ఉంది. దాదాపు 300 సర్జరీస్ని ఆయన అప్పట్లోనే కనిపెట్టారు. 2600 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన సొంతంగా ఇవన్నిటిని కనుగొన్నాడు. శరీరాన్ని స్వయంగా విశ్లేషించాడు, శస్త్రచికిత్స కళను నేర్చుకున్నారు మరియు వందలాది మందికి నేర్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు ఆయనని శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తిస్తాయి. ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. కానీ మన పిల్లలకు ఆయన గురించి ఎంతమందికి నేర్పుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఆయన గురించి ఎంతమందికి తెలుసు? నిజంగా ఇంత జ్ఞానం మన ఇండియన్స్కి సొంతం అయితే వీటిని నాశనం చేసింది బ్రిటిషర్సా, లేక మనలో ఉంటూ మనతో పాటే జీవించిన మన భారతీయులేనా? ఈ విషయంపై నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా విషయాలు బాధ పెట్టాయి. సేమ్ టైం చాలా కోపం కూడా వచ్చింది. ఓకే, ఈ టాపిక్ అయితే ఇంతటితో ఆపేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇన్ కేస్ ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తే మన హిస్టరీని ఎవరు నాశనం చేశారు నేను తెలుసుకున్న విషయాలన్నీ మీ ముందు ఉంచుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.